రకాల ప్రభుత్వం తరఫున పాఠ్య పుస్తకాలు ఇచ్చే విధంగా, డ్రెస్సులు ఇచ్చే విధంగా, నోట్ బుక్స్ ఇచ్చే విధంగా అన్ని రకాల ఎంకరేజ్మెంట్ ఉంది. దాని కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకొని అందరూ కూడా గ్రామాలుగా స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు మాత్రమే బాధ్యత కాకుండా అందరూ ప్రజాప్రతినిధులు లేదా సమాజంలో బాధ్యత అనుకునే ప్రతి వ్యక్తికి సంబంధించిన మనం ఇంకా సంవత్సరం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనం పెట్టకి విద్య అందరి వాళ్ళు ఉంటుంటే అది అందరూ కూడా సమాజానికే అందరూ రెస్పాన్సిబిలిటీ, అందరూ బాధ్యత, అందరూ వహించాల్సిన ప్రభుత్వంలో ఉంటుంది. కేంద్రం రాష్ట్రం రెండు ప్రభుత్వాలు కూడా ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రయారిటీ గతంలో చెప్పినట్టుగా విద్యార్థి కట్ట వచ్చినా లేకపోతే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ రిజాల్వ్ చేసే విషయాలు జరిగినప్పుడు కొంచెం ఎక్కువ ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరు మ్యాండేటరీగా పిల్లలకు సంబంధించి అంటే అవసరమైతే కొంత కఠినంగా వ్యవహరించి పిల్లలు చదువు పంపకుండా ఉండే తల్లిదండ్రులకు వారికి ప్రభుత్వ రాదు అన్నంత కఠినంగా పోకపోతే కష్టమైంది. సో దానికి సంబంధించి సౌకర్యాలు ఇస్తాం. స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో ఫీజు లేకుండా డ్రెస్సులు ఇచ్చి, మధ్యాహ్నం భోజనం పెట్టి, పాఠ్య పుస్తకాలు ఇచ్చి, నోట్ పుస్తకాలు ఇచ్చి తర్వాత కూడా వాళ్ళు పంపకపోవడం అనేటువంటిది వాళ్ళకు సంబంధించినటువంటి మన కార్మిక చట్టాలు కూడా 18 సంవత్సరాల కింద కార్మికుల పనిచేయడానికి వీలేదు. సో వాళ్ళని కూడా మోటివేట్ చేసి అది అయితే బాగుంటుంది. ఇలా గవర్నమెంట్ ఎక్కువ సోషల్ రెస్పాన్సిబిలిటీ కొంత కృషి చేసి నాట్ ఓన్లీ జనరల్ సొసైటీని అందరూ ఇన్వాల్వ్ చేసి లోకల్ బాడీ రిప్రజెంటేటివ్ పార్టీ చేస్తే కొంత మనం ప్రోగ్రెస్ చూడడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చేయలేదు కాదు, ఇంకొక ఇంటెన్సిఫై ఇవ్వాలి. ఈ కాలం మారుతున్న కాలం ఇంత అవేర్నెస్ ఉన్నట్టు కూడా దాన్ని మనం అచీవ్ కాకపోతే ఎప్పుడు మనం తాతల కాలం నుంచి కేరళ ఉండదంటే ఇప్పుడు కూడా మనవలక్షలు కూడా కేరళ ఉండదంటే ఈ జనరేషన్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ డిసైడ్ అనేటువంటి ఫీలింగ్ ఉంది. దాన్ని చేయడానికి మనం అందరం కూడా బాధ్యత తీసుకోవాలి. అందులో సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు కొంత సురోజు పెట్టి ఇక్కడ అట్లీస్ట్ డిస్ట్రిక్ట్ బట్టు ఏ జిల్లాలో ఆ జిల్లా 100% అనుకుంటే అన్ని జిల్లాలు, ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో 100% అనుకుంటే అన్ని ఊళ్ళో అట్లా సిద్దిపేట జిల్లాకు ఒక టార్గెట్ తీసుకొని 100% తీసుకోవడానికి మీరు ప్లాన్ చేయాలి. మేము అందరం కూడా ప్రొయాక్టివ్ గా ఇన్వాల్వ్ అవుతాం. మనం రోల్ మోడల్ అయితే మాట్లాడుతున్నాం జిల్లాకు. అందుకు సంబంధించి ఒక డిసిజన్, ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తే ఎంపీ గారు కానీ, నేను కానీ, మా ఆయన కూడా సంజయ్ గారు కానీ అందరూ కూడా ప్రొయాక్టివ్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్స్ చేసిన కూడా ఎడ్యుకేషన్ ఇస్ టాప్ ప్రయారిటీ దాన్ని అండర్స్టాండింగ్ చేసుకుంటాం. దానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి మూవ్మెంట్ చేద్దాం. మీరందరూ కూడా అధికారులు కూడా వారికి అందరూ కూడా సహకరించాలని సందర్భంలో విజ్ఞప్తి చేస్తాం. కరెక్ట్ గా కలిసి యాక్షన్ ప్లాన్ చేసి చైర్మన్ గారితో అప్పు తీసుకోవాలి. కొల్లాపూర్ డెజర్ట్ మండలి కొల్లాపూర్ అనే విలేజ్ లో రాజు గౌడ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఆ ఊళ్ళో ఒక్క స్టూడెంట్ కూడా ప్రైవేట్ స్కూల్స్ పోకుండా 196 అడ్మిషన్స్ జరిగింది. ఒక 5 క్లాస్ రూమ్లు కావాలని నేను 4 ఏళ్ల నుంచి అడుగుతున్నాను. ఒక్క క్లాస్ రూమ్ అని కట్టించారు కొల్లాపూర్. చేసిన తర్వాత ఏమైందంటే విలేజర్ అసోసియేషన్ మొత్తం స్కూల్ మొత్తం డిమాండ్ చేసేసి కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి. అయితే ఈ మళ్ళీ రిపేర్స్ చేసేస్తే మీరు మళ్ళీ కొద్ది రోజులు ఉంటాయి కాబట్టి వద్దని చెప్పడం వల్ల 5 వచ్చినటువంటి ఎస్టిమేషన్ సీట్లు కూడా అంతా ఉంది సార్. 5 సంవత్సరాలు లాస్ట్ ఇయర్ సార్ అది ఎంకరేజ్మెంట్ చేసిన క్లాస్ జరిగింది సార్. ఇప్పుడు మొత్తం డినామినేషన్ చేసేస్తే సార్ అది yes sir. ప్లేస్ ఉందా మీరు కొత్త రూమ్ ప్లేస్ లేదు సార్. అది ప్లేస్ లేదు. మనం వీళ్ళు అకామిడేట్ చేయాలంటే కూడా అక్కడ ఇక్కడ నియర్ బై కూడా ఇక్కడ స్కూల్ సార్. అక్కడ అర్జున వస్తుంది, ఇల్లు నడుస్తుంది సార్. ఆర్ట్ స్కూల్ అది ఒక్కొక్కసారి ఒక్కొక్క రూమ్ అట్లా కట్టుకుంటే సార్. మొత్తం ఒకటేసారి కట్టలేదు సార్. ఒకసారి దాన్ని ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఇస్తారు. ఆయన మాత్రం ఆ ఊరికి ఒకరిని కూడా ప్రైవేట్ స్కూల్ పోకుండా కాపాడగలిగారు. బట్ మనం మాత్రం ఇంకేం కోఆపరేషన్ ఇస్తారు సార్. ఏం రెగ్యులేషన్ అంటే ఆ ఊరిని ఎంకరేజ్ చేస్తే
ఒక్క పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్ పోలిస్తారంటే సర్పంచ్ కావాలి స్టేట్ లో సర్వీస్ యాక్టివిటీస్ ఒప్పుకోవాలి అలాంటి మేము ఎంకరేజ్ చేయాలి. ఓకే సార్. ఇంత వేకెన్సీ చేయాలంటే జూన్ వర్షాలు పడగానే మా స్కూల్ అన్నింటిలో కూడా చేస్తున్నాం సార్. అన్ని స్కూల్ చేస్తున్నాం. అవును సార్. అన్ని గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో మాట్లాడారు సార్. సార్ మీరు వాయిస్ వస్తున్నారు సార్. ఆ గ్రామ పంచాయతీలో ఇంకెక్కడైనా ఓపెన్ ప్లేసెస్ ఉండి చెట్లు పెట్టడానికి ఆస్కారం ఉంటే విద్యార్థులను ఎంకరేజ్ చేసి టీచర్లు ఎంకరేజ్ చేసి ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆ గ్రామంలో ఇంకేమైనా అవకాశం ఉంటే చేపిస్తారా? మీకు ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయని అడుగుతున్నారు. రిస్ట్రిక్షన్స్ ఉందంటే ఇప్పుడు పేపాలని మొత్తం వేస్తారు సార్. పిల్లలతో పని చేయించారని చెప్పేసి పేపాలు వేయడం సార్. అవకాశం ఉంటే స్కూల్ బిజినెస్ అయితే మేము చేయగలుగుతాం సార్. బయట అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కొంచెం సాఫ్ట్వేర్ డిస్కస్ చేసి పర్సన్ డిస్కస్ చేసి సార్ స్పోర్ట్స్ అవును సార్. అది కూడా నేర్పించాలి సార్. వస్తాం అయిపోయినాయి సార్. అయిపోయినా సార్. ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ గేమ్స్. స్కూల్ గేమ్స్ ప్రొడక్షన్ ఎప్పుడైనా 26 జనవరికి ఎవ్రీ కంపల్సరీ పెడితే స్పోర్ట్స్ బాగుంటుందని అది ప్లాన్. ఓకే సార్. అట్లనే చిన్నప్పుడు అనురాగం తెలిసిందంటే 4 రోజులు ఆటల పోటీలు నడిపిస్తున్నాడు స్కూల్లో. ఇప్పుడు కూడా మన స్కూల్లో ఆడుతుంది సార్. జనవరి కావాలి ఫిజికల్ సార్. అన్ని స్కూల్లో టీడీ సార్. టీడీ ఆడిస్తారు సార్. సో ఒక సూచన వచ్చింది ఇక్కడ నుంచి కమిటీ సభ్యులు ఎలా రాసి పంపిస్తారు. ఉపాధ్యాయులు క్లాస్ రూమ్ లోకి వెళ్ళేప్పుడు దయచేసి విద్యాశాఖ నుంచి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇప్పించండి. సెల్ ఫోన్లు తీసుకొని వెళ్ళి క్లాస్ రూమ్ లోకి వెళ్ళడం వల్ల కొంత విద్యాబోధన ఇబ్బంది అవుతుంది, పిల్లల అడిక్షన్ డైవర్ట్ అవుతుంది. కాబట్టి ఒక అవకాశంగా డిఓ గారిని తీసుకొని జూన్ 1 నుంచి హెడ్ మాస్టర్ గారి రూమ్ లోనే డిపాజిట్ చేసే లోపల చూడాలనేది కమిటీ సభ్యులతో ఒక రాసి పంపిస్తారు. దీని ఆచరణలో కొంచెం బాగుంటుంది. సఫిషియెంట్ సార్. మీరు 2 years బ్యాక్ మీరు ఉత్తర డిఓ ఇక్కడ రాగానే ఆల్రెడీ రిటర్న్ లో కూడా ఇన్స్ట్రక్ట్ చేసి సెల్ ఫోన్ ఇంటర్వ్యూ డిపాజిట్ చేసి పెట్టుకోవచ్చు. అది ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఒకసారి రీడ్ ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ సార్. ఇప్పుడు మనకి సార్ ఇతర ఆల్రెడీ ట్రైనింగ్స్ కూడా జరుగుతా ఉన్నాయి సార్. ఇప్పుడు అకాడమిక్ క్యాలెండర్ మనకు సిసిఆర్టీ వస్తుంది సార్. క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ సార్. ఇప్పుడు మనకు ఆల్రెడీ టీచర్ ట్రైనింగ్ జరుగుతా ఉంది సార్. ఇప్పుడు సార్ అంటే మనకి ఎఫ్ఎల్ఎం ప్రోగ్రామ్ అనేది నడుస్తుంది కదా సార్. క్వాలిటీ చాలా ఇబ్బంది అయితే సార్. మంచిగా తీసుకొని వాళ్ళకు పర్మిట్ ఇచ్చి, ఎందుకంటే రెగ్యులర్ ఎంపీఎస్ లేక హెడ్ మాస్టరే ఎంపీఎస్ వాళ్ళే పోయి చేస్తా ఉంటారు. చాలా ఇబ్బంది అవుతుంది. అది కంపల్సరీ చేస్తే ఎందుకంటే ఈ 650 మండలాల్లో 11 మంది ఎంపీ వస్తుంటారు, మిగతా మంది ఎంపీ వస్తారు. అది ఎందుకంటే ఈ ఒక్క ఎంపీఎస్ కూడా పర్మిట్ సార్. ఒక స్మాల్ సబ్మిషన్ సార్. ఇది గత సంవత్సరం సెప్టెంబర్ వరకు ఒక్కొక్క 4, 5, 10 ఉన్నటువంటి కూడా ఉండే సార్. సెప్టెంబర్ లో కూడా గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకుని ఎవరైతే మండల సీనియర్ మాస్టర్ అందరికి కూడా ఎఫ్ఎస్సీ బాధ్యతలు ఇచ్చేస్తున్నారు. డిఓ గారు ఏమిటంటే ఎమ్మెల్సీ గారు వాళ్ళు చెప్పినట్టుగా ఇంకో సెప్టెంబర్ ఒక్కొక్క ఎంపీ చాలా చెప్పుకుంటారు. ఒక్కొక్క హైదరాబాద్ మండలాలు ఉంటాయి. అసలు సూపర్వైజర్ లేదు. అట్లీస్ట్ కానీ మొత్తం ప్రాసెస్ అయ్యే వరకు ఒక ఎంపీఓ ఒక మండలానికి అక్కడ ఉంటే సీనియర్ డిపార్ట్మెంట్ ఒక్కొక్క మీరు అనేది స్టేట్ కింద బరాబర్ రెగ్యులర్ ఎంపీఓ ఉండాలి. ఐ అగ్రీ విత్ యూ. బట్ టేక్ టైం. రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరగాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సి బాగా యాక్టివ్ వచ్చింది. దాన్ని ఓవర్కమ్ డెఫినెట్లీ ఎంపీఓ
ఇంకా ఏంటంటే యూనిఫికేషన్ ఆఫ్ సర్వీస్ రూల్స్ విషయం సుప్రీంకోర్టు కేసు పెండింగ్ కూడా వల్ల అవి నింపడం జరుగుతుంది సార్. అది కూడా మన మీటింగ్ అడగా సిస్టమ్ మీద కొంత సబ్స్టాప్ చేసారు. నేను స్పీకర్ బాబు గారు ఇక్కడ ఉంటారు. కొంత ఇష్యూస్ అన్ని కూడా కొంత ఇన్ఫార్మ్ చేయాలని దానిలో మందిలో ఉపసంహరణ పెట్టిందో దేవుడు అనుకోవాలన్నా కొంత దాని కొంత చేస్తున్నారు. గురుకుల మోడల్స్ లో నేను ఎంత ఎగ్రిమెంట్ అప్లికేషన్ సపరేట్ తీసుకోలేదు, అంతకుముందు వల్ల స్టూడెంట్ వైపు మోడల్ స్కూల్ అనేది చూసారు. ఒకటేమో రంగంపేట మండలంలో ఈ మధ్య 3-4 ఈజీఎస్ పనిచేస్తున్నారు. పేమెంట్ బ్యాంకులు జరిపేవాళ్ళు. సార్ ఇప్పుడు మనకి 6 కేసెస్ పెండింగ్ ఉన్నాయి సార్ ఎంటైర్ డిస్ట్రిక్ట్స్ లో. 2 ముస్తాబాద్ సారీ అక్కడపేట మండలం గోదావరి ఉంది సార్. ఒకటి దౌలతాబాద్ ఉంది, ఒకటి వరగల్ ఉంది సార్. 2 నిన్న జరిగినటువంటి సార్ అవన్నీ పెట్టి తప్ప మిగతా ప్రాసెస్ చేశారు సార్. ఎక్యూఎస్ కూడా రైజ్ చేశారు. సో మనం వీఆర్ అవైటింగ్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్. గారు వీళ్ళందరూ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి సార్. వాళ్ళ JGBY కూడా మనం బ్యాంక్ అకౌంట్స్ లో 1000 రూపీస్ పే చేస్తే 2 lakhs వస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా SBI అకౌంట్ ఉంటుంది, తర్వాత ప్రధానమంత్రి జీవన జ్యోతి ఉంటుంది, 336 అకౌంట్ ఉంటుంది. 1500 ఎవ్రీ ఇయర్ పే చేస్తే 2 lakhs పే చేస్తారు. ఈ 2 lakhs అవి పాపం జీవనం అమ్మాయి డిపెండ్ ఉంటుంది. అమ్మాయికి రానికి ఇన్ని రోజులు పేమెంట్ చేయొచ్చు. అది ఇబ్బంది అవుతుంది. సార్ థ్యాంక్స్ సార్. అవసరమైతే నేను 20,000 ఇస్తే అమ్మాయికి ముందే ఇచ్చేసి అమౌంట్ ఇచ్చేసాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ మనకి సార్ ఇప్పుడు మనం ఈ JJBY ఈ ప్రాసెస్ కూడా ఇప్పుడు మేలో మనం స్టార్ట్ చేస్తాం సార్. అంటే జూన్ టు మే ఉంటుంది సార్. ఈ మేలో మనం ఆల్ SHGs కి ఖచ్చితంగా ఇది చేస్తాం. వాళ్ళు ఇప్పుడు ఉపాధి హామీ కూలీలకు కూడా కాన్సన్ట్రేట్ చేస్తాం సార్. సో సార్ అన్నట్టు దాని ప్రకారం మనం చేయొచ్చు. అది మనం అనుకున్నది కూడా చాలా తక్కువ సార్. ప్రీమియం 450 రూపీస్ 60 రూపీస్ 500 రూపీస్ చేస్తే 10 lakhs అది అవకాశం సార్. ఇప్పుడు గవర్నమెంట్ స్టేట్ వైడ్ గా నాకంటే ఫారెస్ట్ ఆఫీసర్స్ ఎక్సైజ్ కోఆర్డినేటర్ లా ఈత మొక్కలు తాటి మొక్కలు పెట్టవచ్చు. సిద్దిపేటలో ఈసారి ఈత మొక్కలు ఉన్నాయి. ఈజీఎస్ ప్లాంటేషన్ చేయడానికి 3,74,000 ఈత మొక్కలు ఉన్నాయి. ఈజీఎస్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్, ఎక్సైజ్ అండ్ ఫారెస్ట్ మరియు డిపార్ట్మెంట్ కలిసి కోఆర్డినేషన్ చేయాలి. దీంతో ఏంటంటే అట్లీస్ట్ ఒక పెట్టిన తర్వాత మళ్ళీ ఇన్కమ్ సోర్స్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది. అంటే గవర్నమెంట్ రాష్ట్ర మొత్తం 40 లక్షల ఈత మొక్కలు 5 లక్షల తాటి మొక్కలు పెట్టారు అఫీషియల్ జిల్లా అయితే 3,75,000 30 జిల్లాలు వేసుకుంటే 30 జిల్లాలు ఎక్కువ 2 జిల్లాలు తక్కువ ఉన్నాయి. సో దాని కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తుంది. ఈ డిసీజ్ ఒకటి మామూలుగా మీరు అందరూ ఇది కాక రెవెన్యూ ప్లాంటేషన్ మాట్లాడేటప్పుడు ఎక్కడెక్కడైతే సింగిల్ రోడ్ ఉందో ఇక డబుల్ రోడ్ కాదనుకునేది అవకాశం లేదనుకునేది దానికి డబుల్ రోడ్ అని ఉంటే కొంత ల్యాండ్ ఓనర్ మిగతా వెయిట్కి జీవితం చేయడం కానీ ఎందుకంటే మా చిన్నప్పుడు కూడా అటువంటి చెట్లు అన్ని రకాలు ఉంటుండే. అప్పుడు కొంత స్థలాలపై 2-3 లైన్స్ పెట్టేసి మన ఎలక్ట్రిసిటీ పోల్ కాకుండా ఆ ప్లాంటేషన్ కొంత లోకల్ కోఆర్డినేట్ చేస్తే అది గ్రేడ్ పెరుగుతుంది. కాబట్టి ఆధారిత యాక్షన్ ప్లాన్ జిల్లాలో కొంత గ్రీనరీ ఇంప్రూవ్మెంట్ కొరకు అది యాక్షన్ ప్లాన్ చేయాలి.
మంత్రి గారు వేరే మీటింగ్ పోయేది నాకు స్టేట్ క్యాబినెట్ లో రిక్వెస్ట్ చేయాల్సిన రెండు విషయాలు ఈ జిల్లా ఒకటి, కొంతమంది రేషన్ షాప్ చాలా కాలం క్రితం 7 రకాల కేసుల కోసం అని చెప్పి సస్పెండ్ చేస్తున్నారు. రెండో రేషన్ షాప్ అవుతుంటే రెండో రేషన్ షాప్ కోర్టు స్టే అంటే 25 నుంచి అట్లే నడుస్తాను. కొత్త నోటిఫికేషన్ ఇచ్చి రేషన్ షాప్ రెండోది మా జిల్లాలో ప్రత్యేకమైన పరిస్థితి. ఈ జిల్లాలో కాళేశ్వరం మా దగ్గర పాలన సేవలు ఎక్స్కవేషన్ ఇవన్నీ తీసేయాలంటే మైనింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళకి మటీరియల్ అందరూ నమస్కారం. We'll conclude it after 145, 215, 230 will conclude. Speed over. Youth and Sports Department. Youth and Sports Department.